హెల్తిక్ అనే ఒక ప్లాన్ గురించి, ఒక కంపెనీ గురించి అయితే మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే కంపెనీ యొక్క ఇంట్రొడక్షన్ అలాగే బిజినెస్ ప్లాన్‌లోకెళ్ళే ముందు కంపెనీకి ఉన్న సర్టిఫికేషన్స్ అన్నీ గూడా ఒకసారి చూద్దాము. ము ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే ఉంది. అయితే వీళ్ళొచ్చేసి లుసెంటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్‌తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అడ్రస్ అనేది గూడా మీరు చూసుకోవచ్చు. తెలంగాణలో అయితే మనకి ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గానిక్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే గ్రీన్ గార్డ్ సర్టిఫికేట్. సో ఇలాంటి చాలా సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సిస్టమ్, హెచ్ఏసిసిపి, అలాగే ఎఫ్డిఏ, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ ఉంది. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ ఉంది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ కూడా ఉంది. అలాగే హలాల్ సర్టిఫికేట్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు కంపెనీ యొక్క ఓవర్‌వ్యూ అయితే చూసుకున్నట్లయితే ముందుగా మనం కంపెనీని ఎవరు స్థాపించారో వాళ్ళ గురించి చూద్దాము. సో ఇతను వచ్చేసి మన ఫౌండర్ అండ్ అలాగే సీఈఓ అండి, మిస్టర్ లక్ష్మణ్. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ కేపీ నాయక్. తర్వాత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వచ్చేసి మిస్టర్ తులసి వెంకటేష్. చీఫ్ న్యూట్రిషన్ ఆఫీసర్ వచ్చేసి మిస్ అనగా తులసి. కార్పొరేట్ ట్రైనర్ గురించి చూసుకున్నట్లయితే మిస్టర్ దేవేందర్ సింగ్. సో ఇట్లా వీళ్ళ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళ కోర్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయంటే అవి న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్. సో వీళ్ళ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి డైలీ లైఫ్కి, అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్కి కావాల్సిన విటమిన్స్, సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసి స్మార్ట్ ఏఐ క్లినిక్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు హెల్త్ సర్వీసెస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ల్యాబ్ టెస్టింగ్ కానివ్వండి, కన్సల్టేషన్ కానివ్వండి, ఇలాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి అకాడమీ అయితే ఉందండి వీళ్ళ దగ్గర. అంటే అకాడమీలో ఏంటంటే మనకి న్యూట్రిషన్ అండ్ డైట్ ట్రైనింగ్స్, ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్, క్రోనిక్ డిసీజ్ మేనేజ్మెంట్, సో ఇట్లాంటి ట్రైనింగ్స్ కోర్సెస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర. అండ్ మనం ఈ హెల్తిక్ అనే కంపెనీ ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వీళ్ళు రావడం జరిగిందండి. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో సైన్స్కి సంబంధించి, మెడికల్కి సంబంధించి టాప్ నాచ్ హెల్త్ కేర్ సర్వీసెస్తో అయితే వీళ్ళు రావడం జరిగింది. నెక్స్ట్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విషయంగా చూసుకుంటే వీళ్ళు హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో టెస్టింగ్ అనేది చేసి సేఫ్టీగా ఉంది అన్న తర్వాత వీళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ ప్రోడక్ట్ని. సో కాంప్రహెన్సివ్ కేర్, సో వీళ్ళ దగ్గర పర్సనల్ కేర్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది, హెల్త్లో కానివ్వండి, వెల్నెస్లో కానివ్వండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇండియాలో వచ్చేసి మనకి ఇది తెలంగాణలో అయితే ఉందండి, హైదరాబాద్లో. యూఎస్లో చూసుకున్నట్లయితే లాస్ వేగాస్లో అయితే ఉంది. నెక్స్ట్ యూకేలో చూసుకున్నట్లయితే లండన్లో అయితే ఈ కంపెనీ ఉందండి. సో ఇప్పుడు మనం ప్లాన్ గురించి అయితే చూద్దాము. వీళ్ళు వచ్చేసి ఈ ప్లాన్కి .a సిస్టమ్ అని చెప్పేసి పేరు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇందులో మనకి ప్రైమ్ ఇన్సెంటివ్, గ్రూప్ ఇన్సెంటివ్, మెంటర్ బోనస్, రివార్డ్స్, రాయల్టీ, వెకేషన్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమ్ ఇన్సెంటివ్. సో ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ అయితే ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మెంబర్ పర్చేస్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్. సో ఒకరిని మనం 3,500 రూపీస్ పెట్టి జాయిన్ చేపిస్తున్నామంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? 3,500 పే చేసినందుకంటే వాళ్ళకి 5,000 రూపీస్ విలువ గల ప్రొడక్ట్స్ అనేటివి, మెడికల్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపెనీ అనేది పంపిస్తుంది. 5,000 రూపీస్ వర్త్ గల సప్లిమెంట్స్. అలాగే ఒక మెడికల్ కార్డ్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందండి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 6 మెంబర్స్ వరకు ఏదైనా సరే, ఇప్పుడు వీళ్ళు కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్స్లో టైఅప్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఓపీ దగ్గర నుంచి నెక్స్ట్ మనకి హాస్పిటల్ బిల్ ఏదున్నా సరే డిశ్చార్జ్ అయ్యే వరకు 50% డిస్కౌంట్లో అయితే మనకి వస్తుంది. సో ఈ బెనిఫిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పర్చేస్ అండి. సో ఇది వచ్చేసి 5,250 రూపీస్. దీనికి మనకి కస్టమర్కి వచ్చేసి 7,000 రూపీస్ విలువ గల ప్రొడక్ట్స్ అనేటివి ఇస్తున్నారు. ఛాంపియన్ పర్చేస్ చూసుకుంటే 10,500 రూపీస్. దీనికి 12,000 రూపీస్ వర్త్ గల ప్రొడక్ట్స్ అనేటివి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే
మనము 3500 రూపీస్ ప్యాకేజ్ రిఫర్ చేసామంటే, అంటే మనం రిఫర్ చేసిన వాళ్ళు ఈ ప్యాకేజ్ తీసుకున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 1000 రూపీస్ ప్రైమ్ ఇన్సెంటివ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కేవలం కస్టమర్ జోన్ అండి. అంటే కస్టమర్ జోన్ అంటే ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగే హెల్త్ కార్డ్ అనేది వస్తుంది. బట్ ఈ రిఫరల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరల్ సిస్టమ్ అనేది వాళ్ళు ఎంటర్ అవ్వలేరండి. వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళని రిఫర్ చేసి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోలేరు. సో మీరు కూడా ఈ రిఫరల్ సిస్టంలో పాల్గొనాలి, మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు బిజినెస్ జోన్లోకి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. అది 5250 రూపీస్. సో దీనికి ఏంటంటే మనము రిఫరల్ సిస్టమ్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళని రిఫర్ చేసినా సరే మనకి 1000 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్లు చూసుకున్నట్లయితే మనం ఎవరినైతే ప్రైమ్ మెంబర్ ప్యాకేజ్కి రిఫర్ చేస్తామో వాళ్ళ నుంచి 5 పాయింట్స్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ పర్చేస్కి రిఫర్ చేస్తే వాళ్ళ నుంచి 10 ఐపీ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకి ఛాంపియన్ పర్చేస్ ఉంది కదా, సో దీన్ని రిఫర్ చేసామంటే 20 పాయింట్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది. అయితే మనం రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఛాంపియన్ పర్చేస్ చేస్తారో వాళ్ళ నుంచి మనకి 2000 రూపీస్ ప్రైమ్ ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఇన్సెంటివ్ అండి. సో ఈ గ్రూప్ ఇన్సెంటివ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పేసి 3 లెగ్స్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఏ, బి యొక్క మ్యాచింగ్ పాయింట్స్తో మనకి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ గ్రూప్ ఏలో మనకి 100 ఐపీ పాయింట్స్ ఉన్నాయి, గ్రూప్ బిలో 100 ఐపీ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ రెండు మ్యాచ్ చేసి మనకి 100 టీపీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ సిని మ్యాచ్ చేస్తారు 100. సో ఇక్కడ మనకి 100 టీపీ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా 200 టీపీ పాయింట్స్ విలువ గల అమౌంట్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఏంటంటే మనం డైలీ 2000 నుంచి 2,50,000 రూపీస్ పర్ డే అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 1 టీపీ వాల్యూ అనేది 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. దాని గురించి కూడా చూద్దాము. అండ్ టీపీస్ లిమిట్ చూసుకుంటే 100 టీపీస్ అండి, 5000 టీపీస్ పర్ డే. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 5250 రూపీస్ అని చెప్పాం కదా. సో దీనికి మనకి రిఫర్ చేసినందుకు 1000 రూపీస్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మ్యాచింగ్ పర్ టీపీ అని ఉంది చూసారా. సో ఈ ప్యాకేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక టీపీ వాల్యూ వచ్చేసి 20 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్ క్వాలిఫికేషన్లో చూసుకుంటే ఇక్కడ ఒక టీపీ వాల్యూ వచ్చేసి 50 రూపీస్. సో మనము ఏ ప్యాకేజ్ తీసుకుంటామో దాన్ని బట్టి ఈ టీపీ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ డైలీ టీపీ లిమిట్ చూసుకోవచ్చు. 100 టీపీస్ అనేది డైలీ లిమిట్ ఉంటుంది. మనం అప్ టు 5000 రూపీస్ అనేది పర్ డేకి ఎర్న్ చేసుకోవచ్చు ఛాంపియన్ క్వాలిఫికేషన్ ద్వారా. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు కనుక మేనేజర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అనుకుంటే కనుక గ్రూప్ ఏలో 100 పాయింట్స్, గ్రూప్ బిలో 100 పాయింట్స్, గ్రూప్ సిలో 100 పాయింట్స్ అయితే ఉండాలి. అప్పుడు మనం మేనేజర్ ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ మనకి మెంటర్ బోనస్ వచ్చేసి 20% రావడం జరుగుతుంది. సో ఈ మెంటర్ బోనస్ అనేది కూడా ఎగ్జిక్యూటివ్ నుంచే రావడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూటివ్కి, ఛాంపియన్కి కూడా ఇక్కడ మెంటర్ బోనస్ 20% అనేసి మెన్షన్ చేశారు చూడండి. సో ఈ మెంటర్ బోనస్ అంటే ఏంటనేసి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ నేషనల్ డైరెక్టర్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఈచ్ గ్రూప్లో కూడా 1000 ఐపీ పాయింట్స్ అనేటివి మీకు రావాల్సి ఉంటుంది. ఇలాగ మీరు ఇంటర్నేషనల్ డైరెక్టర్, గ్లోబల్ ప్రెసిడెంట్, గ్లోబల్ 1% క్లబ్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ మెంటర్ బోనస్ 20% ఏంటంటే మీ డౌన్లైన్లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ నుంచి ఆ పైన ర్యాంక్లో ఎవరైతే ఉంటారో ఛాంపియన్ కానీ మేనేజర్ కానీ ఏ ర్యాంక్లో ఉన్నా సరే వాళ్ళు ఎంతైతే పర్ డేకి అమౌంట్ ఎర్న్ చేస్తున్నారో దాని నుంచి మీకు 20% అనేది బోనస్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజర్ ర్యాంక్ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి వచ్చే రివార్డ్ ఏంటంటే మనకి 10 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. నేషనల్ డైరెక్టర్ రివార్డ్ వచ్చేసి 25,000 రూపీస్ వస్తుంది. ఇంటర్నేషనల్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి 1,25,000 రూపీస్ రివార్డ్ రావడం జరుగుతుంది. గ్లోబల్ ప్రెసిడెంట్కి వచ్చేసి 10 lakh రూపీస్ రివార్డ్ ఇస్తున్నారు. గ్లోబల్ 1% క్లబ్కి వచ్చేసి 1 crore రూపీస్ రివార్డ్, 25 lakhs కార్ ఫండ్ ఇస్తున్నారు. సో టోటల్గా చూసుకుంటే మనకి 1.25 CR అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్లోబల్ రాయల్టీ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మేనేజర్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా అప్ టు 10 lakhs ఇన్సూరెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే
ఇన్సెంటివ్స్, బోనస్ ఇవన్నీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కన్నా పైన ఉన్న పొజిషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే రివార్డ్స్ కానీ, రాయల్టీ కానీ, వెకేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ అచీవ్మెంట్స్ అయితే మీరు పొందుంటారో, ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్రైమ్ ఇన్సెంటివ్, గ్రూప్ ఇన్సెంటివ్ వచ్చేసి వీక్లీ రిలీజ్ అవుతాయండి. వీక్లీ పేమెంట్స్ వచ్చేసి మనకి డైలీ జరిగే బిజినెస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది, మండే టు సండే. అండ్ పే అవుట్స్ వచ్చేసి ఫ్రైడేన రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్లాన్ అయితే ఇదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో